అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో అద్దె బస్ గత రాత్రి అపహరణకు గురైంది. ఈ తెల్లవారుజామున డిపోకు వెళ్లిన డ్రైవర్ పార్కింగ్ చేసిన స్థలంలో బస్సు కనిపించకపోవడంతో డిపో మేనేజర్కు బస్ యజమానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అల్లూరు జిల్లా చింతపల్లి వెళ్లే మార్గంలో బస్సును కనుగొన్నారు. బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు. ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ 10:45 గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ కి అప్పచెప్పాడు అనమాట క్లీన్ చేయమని. క్లీన్ సుమారు 1 గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు. ఇమీడియట్లీ వాళ్ళు బస్సును ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది.